హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యశ్రీ అయితే ఈసారి బిగ్ బాస్ 9కి వస్తుంది. ఎట్లా చెప్పగలుగుతామంటే, చిన్ని సీరియల్ అయితే కావ్యశ్రీ క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది. అందులో అయితే డైరెక్టర్ కావ్యశ్రీని చనిపోయింది అని చూపెడతాడు. అయితే యాక్చువల్గా అందరు ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే, చిన్ని సీరియల్లో మళ్ళీ చిన్ని పెద్దగా అయినాక ఆ చిన్ని క్యారెక్టర్లో కావ్యానే వస్తుందని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిన్న చూసిన ఎపిసోడ్ తర్వాత అయితే మనకి క్లారిటీ వచ్చేసింది, కావ్యశ్రీ ఇప్పట్లో అయితే రాబోదని. మధుమిత అని సీరియల్ నేమ్ చేంజ్ చేసి మధుమిత ఒక కొత్త హీరోయిన్ అయితే తీసుకొచ్చారు. ఒక హీరో కూడా తమిళ అబ్బాయి, ఆయన కొత్తోడు. అయితే ఇప్పుడు ఈటీవీలో కూడా జీవంతరంగాల సీరియల్ చేస్తుంది కావ్యశ్రీ. అందులో ఎలా అంటే కొంచెం స్టోరీని ఆపేసి, తను బిగ్ బాస్ 3 months ఉంటుంది కాబట్టి స్టోరీని ఆపేసి తర్వాత తను వచ్చినాక మళ్ళీ స్టోరీని చేయొచ్చు. అయితే తనకి బిగ్ బాస్ యాజమాన్యం చాలా పెద్ద రెమ్యునరేషన్ ఇచ్చైతే కావ్యశ్రీని ఒప్పించినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే తనైతే ఒప్పుకున్నట్టు బిగ్ బాస్ సీజన్ 9కి వస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే కంటెస్టెంట్స్ మనము ఇమాన్యుయల్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, కుక్ విత్ జాతిరత్నాలు షోలో ఉన్నోళ్ళనే ఎక్కువ మందిని తీసుకున్నారు. జ్యోతి రాయి, మనకి దీపికా పిల్లై అంత లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అనిల్ గిలా స్మార్ట్ జోడీలో ఉన్నాడు. 2-3 seasons నుంచి అనిల్ గిలా పేరు వినపడుతుంది. మనకి యాదం రాజు కూడా వస్తాడు, కమెడియన్. తను కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షోలో ఉన్నాడు. అయితే కావ్య రావాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కావ్య అంటే చాలా ఇష్టం. అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఎలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న పర్సన్ అయితే తీసుకొస్తారు దాంట్లోకి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆలేఖ్య చిట్టి పికిల్స్ చాలా ట్రోల్స్ అయ్యాయి వాళ్ళ మీద, చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అలాంటి పీపుల్ అయితే బిగ్ బాస్కి చాలా నచ్చుద్ది. అయితే ఆలేఖ్య చిట్టి పీకిల్స్లో రమ్య అని తీసుకొస్తారు. తను యూట్యూబ్ ఛానల్ ఉంది, తను హాట్ వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అందులో అయితే రమ్యని తీసుకొస్తున్నారని అయితే తెలుస్తుంది. అయితే మొన్ననే బిగ్ బాస్ ప్రోమో వచ్చింది, కొంచెం అర్లీగే వచ్చింది ప్రోమో వచ్చేవరకు ఇక ఫస్ట్ వేరే ఒక ఈ పిక్చర్ పెట్టి తీసేశారు. ఇక అందరు బిగ్ బాస్ కొరకు సర్చ్ చేస్తుంటే ప్రోమో వచ్చింది. ప్రోమో అయితే చాలా నాగ్ సారే హోస్ట్ చేస్తున్నారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు నాగ్ సార్. అయితే ఒక గద తీసుకొని అయితే కొడితే 9 రత్నాలు వస్తాయి. అంటే మనం ఇప్పుడు ఈసారి టోటల్ 18 అంటుండ్రు, 9 boys 9 girls అంటుండ్రు, లేకపోతే 20 members అంటుండ్రు. అయితే మీకైతే కొంతమంది వచ్చే కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే పెడుతున్నాను. వీళ్ళు 100% వస్తారు. అసలు 2-3 seasons నుంచి కొంతమంది అనుకుంటున్నారు, రెమ్యునరేషన్ వాళ్ళకు కుదరక కొంతమంది అయితే వస్తలేరు. అయితే ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఈ అబ్బాయి వస్తుండు. మనకు జ్యోతి రాయి, ఆమె ముఖేష్ గౌడకి ఆమె గుప్పెడంత మనసులో వాళ్ళ అమ్మలాగా నటించింది, ఆమె వస్తుంది. ప్లస్ ఈమె కల్పిత అని సీరియల్ యాక్ట్రెస్ వస్తుంది. రీతి చౌదరి పేరు లాస్ట్ ఇయరే వినపడ్డది, ఈసారి కూడా వస్తుంది. అనిల్ గిలా పేరు అయితే 2-3 years నుంచి వినపడుతుంది, ఆయన స్మార్ట్ జోడీలో కూడా వచ్చాడు. ఎక్స్ప్రెస్ హరి కూడా చాలా కామెడీ షోస్లో మా టీవీలో ఉంటాడు. చాలా అయితే ఇన్స్టాంట్ కామెడీ చేస్తారు. ఈ యాదం రాజు, ఇమాన్యుయల్, ఎక్స్ప్రెస్ హరి, వీళ్ళ 3 comediansని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరన్నా ఒకళ్ళు మిస్ అయితే మిగతా కూడా 2 రావచ్చు. అయితే రోహిత్ అనే హీరో కూడా రావచ్చు. మనకి సుజాత భర్త రాకేష్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఆయన పేరు కూడా వినపడుతుంది బాగా. ఎక్కువ ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఒంట్లో మంచిగా ఆడినోళ్ళు, కొంచెం కాంట్రవర్సీ చేసిన వాళ్ళని అయితే తీసుకొస్తుండ్రు. తర్వాత ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ అయితే వస్తున్నాడు. ఆయన శివ్ కుమార్, ప్రదీప్, కామెడియన్ ప్రదీప్, F1 F2లో ఉన్న ప్రదీప్ అయితే వస్తున్నాడు. తేజస్విని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్వేతా నాయుడు పేరు అయితే చాలాసార్లు వినపడుతుంది. యాంకర్ వర్షిని కూడా వస్తుంది అని వినిపిస్తుంది. దేబ్జానీ పేరు కూడా దేబ్జానీ 100% వస్తుంది, తనది క్లియర్ అయిపోయింది. యాంకర్ వర్షిని వస్తుంది అనమాట. ఏక్నాథ్ హారిక కూడా వస్తున్నారు.